కవిత మాట్లాడిన మాటల్లో అంటే నేరుగా ఆ ఇద్దరు హరీష్ రావు సంతోష్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ విత్ ఇన్ ద పార్టీలో లేదా పబ్లిక్ నుంచి వస్తున్న అభిప్రాయం ఎట్లా ఉంది? మీకు ఏం ఫీడ్బ్యాక్ వస్తున్నది కవిత ఇట్లా మాట్లాడిన తర్వాత వాళ్ళ మీద? చాలా వరకైతే కవిత గారు చేసింది తప్పనే మాట్లాడుతున్నారండి. ఎందుకనంటే అట్లా మాట్లాడాల్సింది కాదు. హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, మొదటి నుంచి పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. సంతోష్ రావు గారు అన్ని వ్యక్తిగతమైనటువంటి అంటే బాధ్యతలు తీసుకొని కేసీఆర్ గారి దగ్గరగా ఉంటే పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలలో హరీష్ రావు గారు వాళ్ళు ఏది సూచిస్తే అది చేసే దాంట్లో అర్జునులాగా ఉన్నాడు పార్టీకి అనేది అయితే అందరూ భావిస్తున్నారు. కవితక్క గారు ఇట్లా మాట్లాడడం అనేది సరైంది కాదని చెప్పేసి తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, ఈవెన్ నిన్న జాగృతికి సంబంధించి కవితక్కను దాదాపు 15 ఏళ్ళు జాగృతి సంస్థకు వెన్నంటి ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగృతి సంస్థకు రిజైన్ చేసి మాకు కేసీఆర్ గారే దేవుడు, కేసీఆర్ గారే మాకు అన్ని రకాలైనటువంటి అండదండలు ఇచ్చారు, అసలు కేసీఆర్ గారు లేకపోతే జాగృతి సంస్థ ఎక్కడిది అని చెప్పేసి బయటకు వచ్చి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకనే నేను ఇప్పటికైనా అక్కగారు అర్థం చేసుకోవాలి. సరే జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగినటువంటి నష్టాన్ని ఇది సరైంది కాదు, ఇక్కడ నేను పొరపాటు చేశాను, ఇట్లా చేయాల్సింది కాదు అని ఇప్పటికైనా తను ఆలోచిస్తే మంచిదనేది అయితే నేను భావిస్తున్నాను. కానీ కవిత చేసిన కామెంట్ల కారణంగా బీఆర్ఎస్కు నష్టం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ఉంటే కనుక దాని ఏ అంశాలపైన ఆ ప్రభావం ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేనైతే పెద్దగా ప్రభావం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకు లేదు అని అంటే నిజంగా రాజకీయంగా కవిత గారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఉంటే అది బీఆర్ఎస్కి పెద్ద నష్టం జరిగేది. ఎందుకంటే ఆడబిడ్డ చాలా డే 1 నుంచి కష్టపడ్డది, కానీ ఆడబిడ్డ కష్టాన్ని ఉపయోగించుకున్నారు, కానీ రాజకీయమైనటువంటి ప్రయోజనాలు ఏమీ చేకూర్చలేదు అని చెప్పేసి అనుకుంటే నష్టం జరిగింది. కానీ అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చినాక నష్టం ఎక్కడ జరుగుద్ది? రెండోది, సరే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి అంశాలు మాట్లాడవచ్చో లేదో నాకు తెలియదు, కానీ కవిత గారు సంపాదించుకోలేదా? కవిత గారు కూడా ఆర్థికంగా చాలా బలోపేతమైనటువంటి అంశం, ఎక్కడ కూడా తను కూడా ఇబ్బంది పడ్డది ఏం లేదు కదా. మరి ఆ కోణంలో చూసిన నష్టం ఎక్కడ జరిగింది కవిత గారికి? ఈ రెండు సమాజం బేరీజ్ వేసుకోదా? కానీ ఒక ఆడబిడ్డను ఆమె ఒక మాట అన్నారు, విచారణ లేకుండా శిక్ష చేస్తారా మీరు అనే మాట కూడా అన్నారు. విచారణ ఎప్పుడు చేస్తారు? తన తండ్రికి కేసీఆర్ నష్టం జరగకూడదు, ఆ బాధను తట్టుకోలేక తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు దాన్ని సాగ్గా చూపించి బయటికి పంపిస్తారా అని కూడా వారు అన్నారు. నేను ఒక్క మాట అంటాను సార్, ఇక్కడ విషయం ఏంటంటే విచారించాల్సిన అవకాశం లేకుండా చేసింది మీరు. విచారణకు అక్కడ స్పేస్ లేదు. ఎందుకనంటే మీరు చాలా పెద్ద నష్టం చేయడం కోసం పార్టీకి మాట్లాడినటువంటి మాటలు అవి. ఇప్పుడు నిజంగా హరీష్ రావు గారి అవినీతి చేస్తే కేసీఆర్ గారికి తెలియకుండా ఉంటుందా? నిజంగా సంతోష్ రావు గారు అవినీతి చేస్తే కేసీఆర్ గారికి తెలియకుండా ఉంటుందా? ఇన్నేళ్ల నుంచి కేసీఆర్ గారు వాళ్ళిద్దరిని అంటిపెట్టుకొని ఉన్నారు అని అంటే కేసీఆర్కి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ మంచి ఏంటి, వాళ్ళ చెడేంటి తెలియకుండా ఉంటుందా? కేసీఆర్ గారి కంటే కవిత గారికి ఎక్కువ తెలుసా? కేసీఆర్ గారి కంటే కవిత గారు మాట్లాడిన మాటలు నిజమవుతాయా? అక్కడ పిలిచి విచారించి చర్చించి మీరన్నది అసలు అక్కడ స్పేసే లేదు. ఎందుకంటే అన్ని విషయాలు కేసీఆర్ గారికి నోటీస్లో ఉన్నాయి. కవిత మాట్లాడింది 100కి 100 తప్పు అని చెప్పేసి కేసీఆర్ గారు భావించారు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కాపాడుకోవడం కోసము ఇక్కడ సస్పెన్షన్ చేసిర్రు అని అంటే కన్నా కూతురు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత ఔన్నత్యంతో కేసీఆర్ గారి దగ్గర ఉన్నారు అనేది మనకు స్పష్టం. కానీ నేను మరొక మాట, మీరు యూరియా గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు, ముందు మీ పార్టీలో జరిగిన కుంభకోణాల గురించి తెలుసుకోండి కాంగ్రెస్ వాళ్ళు క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నారు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు వరదల నుంచి ప్రజల్ని కాపాడడంలో, కాంగ్రెస్ వాళ్ళు యూరియా రైతులకు ఇచ్చి అంటే వాళ్ళ సాగుకు అవకాశం కల్పించడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. వీటన్నిటికీ ఆన్సర్ చేసే అవకాశం కాంగ్రెస్తో లేదు. కాబట్టి కుటుంబంలో లొల్లులు పెట్టాలా, కుటుంబంని విచ్ఛిన్నం చేయాలా, వీళ్ళు ఇందులో మొత్తము డిస్టర్బ్ అవుతూ ఉంటే వాళ్ళ పనులు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. మేము యూరియా కోసము రైతుల పక్షాన్ని నిలబడి మేము కొట్లాడుతున్నాం. వరదలు వస్తే ప్రజల దగ్గరికి కేటీఆర్ గారు పోయారు, హరీష్ రావు గారు పోయారు.
ముఖ్యమంత్రి ఏ రోజు పోయాడండి? మంత్రులు ఏ రోజు పోయారండి? వీళ్ళేమో కాలినడకన పోతే ఆయన ఫ్లైట్లో నుంచి పోయాడు. ఎవరు ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నారు? ప్రతిపక్షంలో ఉన్న మేము బాధ్యతగా ఉన్నాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బాధ్యతగా ఉన్నారు. అదేవిధంగా యూరియాకు సంబంధించింది అసెంబ్లీలో లేవనెత్తింది మేము, కొట్లాడుతున్నది మేము, ప్రజలకు అండగా ఉన్నది మేము. బీజేపీ చేసిన నిర్వాహకం వలన బీజేపీ సకాలంలో స్పందించని కారణం అంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కానీ మీరు ఎందుకు అదే విషయాన్ని పదే పదే అంటున్నారు? అంటే గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నట్లు అప్పుడు కూడా 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే కదా. మరి అప్పుడు కేసీఆర్ గారు ఎట్లా అందించగలిగారు? కేసీఆర్ గారు ఎట్లా అందించగలిగారు యూరియా? ఇప్పుడు మీరెందుకు అందించలేకపోతున్నారు? అది మీ ఫెయిల్యూర్ కదా. సెంట్రల్ మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్స్ ఉన్నారు బీజేపీకి సంబంధించి. ఎందుకు సమస్యను పరిష్కరించట్లేరు? రైతులు చనిపోయే వరకు ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు షాపుల మీద దాడి చేసి యూరియా సంచులు ఎత్తుకపోయే వరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇంత సీరియస్గా తెలంగాణలో రైతులు గోసపడుతుంటే మీ బాధ్యత ఏందండి? ఈ పరిస్థితి 10 ఏళ్లలో ఉన్నదా? ఓపెన్గా మాట్లాడుతున్నారు రైతులు. 300 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తే 20 సంచులు ఇంట్లో వేసిపోయేటోడు అని చెప్పేసి 3 రాత్రులు నిద్ర మాని ఆ షాపుల ముందు కూర్చున్న చెప్పులు పెట్టుకొని మా ఆధార్ కార్డులు పెట్టుకొని ఆడనే నిద్రపోయి తిండి లేక తిప్పలు లేక అనేక హరిగోస పడుతూ ఉంటే యూరియా అందియడం చేతగాని మీరు ఇవాళ బీఆర్ఎస్ గురించి మాట్లాడే నైతికత అర్హత మీకుందా అసలు? అవును, పార్టీలో ఉన్నప్పుడు అనేక అంశాలు వస్తాయి. మీలాగా కాంగ్రెస్ లాగా 10 మంది 20 మంది ప్రతిరోజు సీఎంకు వ్యతిరేకంగా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క వాయిస్ ఇవ్వలేదే బీఆర్ఎస్లో? చాలా సిస్టమాటిక్గా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది అని అంటే కేసీఆర్ గారు ఏది చెప్తే అది నడిచింది. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని పనిలో పెట్టి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. రైతు ఒక్కరోజు కూడా యూరియా కోసం ఎదురు చూడకుండా ఇంటికి సంచులు పంపించినటువంటి పరిపాలన అది. సిగ్గుండాలి మాట్లాడడానికి కాంగ్రెస్కి, సిగ్గుండాలి మాట్లాడడానికి బీజేపీకి. కనీస అవసరం ఎరువులు ఇవ్వడం అనేది ఏం చేశారు మీరు? కానీ ప్రజల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు మొరాలిటీ ఉందా అనేది ఒక ప్రశ్న వస్తున్నారు. ఎస్, ఖచ్చితంగా ఉంది. ఏ విషయంలో మొరాలిటీ లేదు? మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మీరు తెలంగాణను పరిపాలిస్తే తాగనీకి నీళ్ళు ఇవ్వలే, మీరు సాగునీరు ఇవ్వలేదు, సరైన విద్యా అవకాశాలు ఇవ్వలేదు, మహిళా సాధికారత వైపు మీ అడుగులేవి.